హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం హైకోర్టు రిలీజ్ చేసిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఇది హైకోర్టు నోటిఫికేషన్ కాదు, కానీ రిలీజ్ చేసేది మాత్రం హైకోర్టే. దిస్ ఈజ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ అండి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ పోస్ట్ అనేది పడ్డాయి. ఆ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్, ఎప్పటి నుంచి చేసుకోవచ్చు మనం అప్లికేషన్స్ అనేది, టోటల్ పోస్ట్ ఎన్ని, శాలరీ ఎంత వస్తుంది, గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది, నెట్ శాలరీ ఎంత వస్తుంది, క్లియర్గా చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. ప్లస్ అందరికీ డౌట్ ఉంది, మల్టిపుల్ డిస్టిక్ అప్లై చేసుకోవచ్చా, లోకల్ క్యాండిడేట్ ఎట్లా కన్సిడర్ చేస్తారు, నాన్ లోకల్ ఎట్లా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ప్లస్ డిఫరెంట్ మల్టిపుల్ పోస్ట్కి ఒకటే పోస్ట్కి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవచ్చా, అప్పుడు మళ్ళీ పేమెంట్ చేయాలా, అవన్నీ డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బిఫోర్ వి స్టార్ట్, దిస్ ఈజ్ అబౌట్ మీ అండి. ఐ వాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ ఎర్లియర్. ఇప్పుడు హైకోర్టులో వర్క్ చేస్తాను నేను. 2019లో పంచాయత్ రాజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ డీసీలో జాయిన్ అయ్యి సర్వ్ చేసిన. దాని తర్వాత 2022లో హైదరాబాద్ డీసీసీలో ఫర్ 3 years వర్క్ చేసిన. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా హైకోర్టులో వర్క్ చేస్తున్నా అండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ కోర్ట్ జాబ్ గురించి ఐ కెన్ గైడ్ యూ వెల్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, మీకోసం సపరేట్గా దానికోసం వీడియో తీస్తాను. ఓకేనా? మీకు ఎట్లాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలన్నా, సోర్సెస్ కావాలన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు క్లియర్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దానికోసం మీకు రిప్లై అక్కడన్నా ఇస్తాను, లేకపోతే సపరేట్ వీడియో అన్నా చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియోలో మనం వేకెన్సీస్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిఫరెంట్ పోస్ట్కి ఎంత ఉండాలా, పే స్కేల్ ఏంటి, గ్రాస్ ఎంత, నెట్ శాలరీ ఎంత, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలా పోస్ట్కి. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే షార్ట్ హ్యాండ్ ఒకటి ఉంటుంది, ప్లస్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇవి రెండు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండి. ఓకేనా? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటి, అన్ని దాంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉంది కదా, అందరికీ డౌట్స్ ఉన్నాయి. సర్టిఫికేట్ కావాలా, ఏదైనా ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవాలా కంప్యూటర్ నాలెడ్జ్ అని, దాని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి, లొకేషన్ ఎక్కడ ఉంటుంది, జాబ్, వర్కింగ్ అవర్స్ ఏంటి, లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి, మల్టిపుల్ అప్లికేషన్ చేసుకోవచ్చా, మల్టిపుల్ పేమెంట్స్ చేయాలా మళ్ళీ దానికి, టెక్నికల్ ఎగ్జామ్ గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ పోస్ట్ నేమ్ అంటే నేను హై పే స్కేల్ నుంచి లో పే స్కేల్కి పెట్టినా అండి నేను ఇన్ హైరార్కీ. ఫస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి 35 పోస్ట్ అనేటివి ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీస్లో. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ అండి. ఓకేనా? ఎనీ డిగ్రీ, బీటెక్ ఉండొచ్చు, నార్మల్ డిగ్రీ ఉండొచ్చు, ఎటువంటి డిగ్రీ అయినా ఉండొచ్చు. ఓకేనా? పే స్కేల్ వచ్చేసి 32,810. ఇది శాలరీ కాదండి, ఇది బేసిక్ పే. ఓకేనా? డిఫరెన్స్ చూసుకోండి, ఇది బేసిక్ పే పైన మళ్ళీ టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ప్లస్ సమ్ అలవెన్సెస్ అన్నీ కలిపి గ్రాస్ పే అనేది వేరే ఉంటుంది. దాని తర్వాత మన ఓపీఎస్ ఏదైతే స్కీమ్ ఉంటుందో, సిపిఎస్ స్కీమ్ ఉంటుందో, దాంట్లో మనకు కటింగ్స్ అయ్యి మనకు నెట్ పే అనేది వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టి, ఇది బేసిక్ పే అనమాట. ఇదే శాలరీ కాదు, ఇది బేసిక్ పే. బేసిక్ పే పైన ఇంకా శాలరీ అనేది పెరుగుతుంది. ఓకేనా? అది క్లియర్గా ఇదే వీడియోలో చెప్తాను మీకు. దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది 45 words per minute టైపింగ్ అనేది ఉండాలండి సర్టిఫికేట్. ఓకేనా? 45 words per minute స్పీడ్తోని తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి దాని సర్టిఫికేట్ తీసుకోవాలి మనం. ఓకేనా? ఈ సర్టిఫికేట్ ఉండాలి మనకి. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ట్వైస్, 2 సార్లు కండక్ట్ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా? టైపింగ్ టెస్ట్ అయినా, ఈ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ దేని త్రూ చేస్తారండి, ఈ స్టేట్ బోర్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎస్బీ టెట్ అని ఉంటుంది. ఓకేనా? ఎస్బీ టెట్ వీళ్ళు డిఫరెంట్ కోర్సెస్ అనేది లాంచ్ చేస్తారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ సైట్ ఇది. దీంట్లో మనకి ఇక్కడ ఉంది చూడండి, అఫిలియేటెడ్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్. ఓకేనా? ఈ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఇప్పిస్తారనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఆ సర్టిఫికేట్ ముందు నుంచే ఉంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండి. ఓకేనా? హైయెస్ట్ పే జాబ్ ఇది ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్లో. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది దీనికి, నార్మల్గా అన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దీనికి ఉండదండి. దీనికి డైరెక్ట్ టైపింగ్ టెస్టే ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 46 years అండి. 18 years నుంచి 46 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. మొత్తం కంప్లీట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో 159 పోస్ట్ అనేవి ఉన్నాయి. ఎనీ డిగ్రీ, మళ్ళీ ఇది కూడా ఏ డిగ్రీ, బీటెక్ అయినా, బీఎస్సీ అయినా, ఎనీ డిగ్రీ ఎవరైనా చేసుకోవచ్చు. ఎంటెక్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్
దీని బేసిక్ పే వచ్చేసి ఎంత 24,280. ఇది ఫస్ట్ ఇయర్ శాలరీ అండి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ బేసిక్ పేది, దాని తర్వాత ఎవ్రీ ఇయర్ అనేది అరౌండ్ 750, దాని తర్వాత ఇయర్ 1000 ఇట్లా బేసిక్ పే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఇదే పోస్ట్లో రిటైర్ అయితే రిటైర్ అయ్యే టైంకి ఈ బేసిక్ పే ఉంటుందన్నమాట. ఓకేనా, రిటైర్ అయ్యే టైంకి ఈ బేసిక్ పే, దీనిపైన మళ్ళీ అలవెన్సెస్ అనేవి గ్రాస్ పే నెట్ పే వేరే ఉంటుంది. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఇదే, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ బేసిక్ పే అనేది ఇంత, మీ గ్రాస్ శాలరీ కాదు, నెట్ శాలరీ కాదు, మీ బేసిక్ పే అంటున్నా. బేసిక్ పే పైన హెచ్ఆర్ఏ, డిఏ, వేరే అలవెన్సెస్, అన్ని అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ గురించి సపరేట్ వీడియో తీస్తాను మీకు కంప్లీట్గా, విత్ అలవెన్సెస్ అండ్ విత్ ఏవైతే కటింగ్స్ ఉంటాయో అన్నీ తీసి మీకు శాలరీ స్లిప్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. మీ ఎగ్జామ్ కండక్ట్ అయ్యే వరకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. ఓకేనా, ఎంత శాలరీ ఎంత వస్తుంది మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ దీనికేమో ఎగ్జామ్ ఉంటుందండి, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దీనికి ఎటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు జూనియర్ అసిస్టెంట్కి. ఓన్లీ దేనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ కావాలి, స్టెనోగ్రాఫర్కి కావాలా, టైపిస్ట్కి కావాలా, కాపీస్ట్కి కావాలా, మిగతా అన్నిటికీ డైరెక్ట్ రిటర్న్ ఎగ్జామే అనమాట. ఓకేనా, రిటర్న్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. తర్వాత ఇంటర్వ్యూస్ లేవండి, ఇంటర్వ్యూస్ అనేటివి లేవు. ఓకేనా, ఇంటర్వ్యూస్ అనేటివి లేవు, ఏ ఎగ్జామ్ కూడా ఇంటర్వ్యూస్ లేవు. ఒకటే ఎగ్జామ్, మంచి ఛాన్స్, మంచి ఆపర్చునిటీ. ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే రిటర్న్ ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి ఏజ్ లిమిట్ అనేది సేమ్ అండి. ఓకేనా, అన్ని పోస్ట్కి 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకే ఏజ్ లిమిట్. 46 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 61 పోస్ట్స్ ఉన్నాయి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అనేది చేసుకోవచ్చు. బేసిక్ పే కూడా సేమ్ 24,280 ఫస్ట్ ఇయర్లో. నెక్స్ట్ దీని కూడా సేమ్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏం లేదు, రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంది. నెక్స్ట్ టైపిస్ట్కి వచ్చేసి 42 పోస్ట్స్ ఉన్నాయి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ కంపేర్ చేస్తే. ఎనీ డిగ్రీ అండి, ఇది కూడా ఎటువంటి డిగ్రీ ఉన్నా మనం అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే కూడా సేమ్, మళ్ళీ దీనికి 24,280. దీనికి ఒకటి టైపింగ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఓకేనా, టైపింగ్ ఎగ్జామ్ ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ టైపింగ్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి. ఓకేనా, ఏంది తెలంగాణ ఇప్పుడు SBTET అనే వెబ్సైట్ చూపించిన కదా, ఆ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు పాస్ అయ్యి దాంట్లో మీ దగ్గర ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా, ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అండి. తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ రోజు మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంత అది 45 words per minute, 45 words per minute స్పీడ్లో మీరు అది క్వాలిఫై కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినర్, మొత్తం 49 పోస్ట్ ఉన్నాయి కంప్లీట్గా అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి. దిస్ ఈజ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అండి. ఓకేనా, ఇది ఇంటర్ క్వాలిఫికేషన్. 22,900 బేసిక్ పే. దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, DV ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందరికీ డౌట్ ఉంది, ఎగ్జామినర్కైనా, కాపీస్ట్కైనా, రికార్డ్ అసిస్టెంట్కైనా డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చా అని. ఈ మూడిటికి మాత్రం చేయొచ్చండి. ఓకేనా, ఈ మూడిటికి మీరు డిగ్రీ వాళ్ళు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దేనికి చేయరాదు, ఆఫీస్ సబార్డినేట్ ఏదైతే, దీని కూడా నాలుగిటికి ఆఫీస్ సబార్డినేట్ ఏదైతే ఉందో దానికి 7th నుంచి 10th పాస్ అయి ఉండాలి. ఎనీ ఎగ్జామ్ 7th ఆర్ 8th 9th 10th ఏదో ఒక ఎగ్జామ్ అంటే ఏదో ఒక క్లాస్ పాస్ అయి ఉండాలి. మీరు 7th పాస్ అయినా మిమ్మల్ని తీసుకుంటారు జాబ్లోకి, 8th పాస్ అయినా తీసుకుంటారు. అంటే 10th లోపు 7 to 10 లోపు ఏదో ఒక క్లాస్ పాస్ అయి ఉండాలి మీరు. ఓకేనా, ఈ ఎగ్జామ్కి మాత్రం ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం ఇంటర్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళనైనా తీసుకోరు, ఇంటర్ డిగ్రీ వాళ్ళని తీసుకోరు. ఆల్రెడీ లాస్ట్ టైం నోటిఫికేషన్లో చాలామంది డిగ్రీ వాళ్ళు అప్లై చేసి ఎగ్జామ్ రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో రిజెక్ట్ అయ్యారండి. ఓకేనా, ఈ ఒక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రం ఓన్లీ 10th క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ దాకా మీరు ఎటువంటి డిగ్రీ ఉన్నా మీరు చేయొచ్చు అనమాట. ఎగ్జామినర్ అయినా మీరు డిగ్రీ ఉన్నా అప్లై చేయొచ్చు, కాపీస్కి డిగ్రీ ఉన్నా అప్లై చేయొచ్చు, రికార్డ్ అసిస్టెంట్ డిగ్రీ ఉన్నా అప్లై చేయొచ్చు, ప్రాసెస్ సర్వర్ కూడా డిగ్రీ ఉన్నా అప్లై చేయొచ్చు. ఓకేనా, కాపీస్కి ఎన్ని పోస్టులు పడ్డాయండి? 63 పోస్ట్ ఆల్ ఓవర్ తెలంగాణ, సెపరేట్ డిస్ట్రిక్ట్స్లో. దీని బేసిక్ పే వచ్చేసి 22,900. ఈ కాపీస్కి టైపీస్కి సేమ్ అండి, 45 words per minute స్పీడ్తో ఉన్న సర్టిఫికేట్ అనేది ఉండాలా. ప్లస్ అదే టైపింగ్ క్వాలిఫై ఉండాలి. ఎగ్జామ్ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఒక స్పెసిఫిక్ డేట్ వస్తుంది. ఆ స్పెసిఫిక్ డేట్ ఏప్రిల్లో ఉంటుంది. ఆ ఏప్రిల్లో మీకు ఆ టైపింగ్ 45 words per minute ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ త్రూ మీరు క్వాలిఫై అయి ఉండాలి ఆ రోజు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్ట్ ఉన్నాయి ఇంటర్ అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఇది కూడా 22,240 బేసిక్ పే ఉంది.
దీనికి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ అండి. ఓకే, రిటర్న్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ప్రాసెస్ సర్వర్ 95 పోస్ట్ ఉన్నాయి. ఇది 10th క్వాలిఫికేషన్. ఇది 22,900 బేసిక్ పే వచ్చేసి. బేసిక్ పే ప్లేన్ మేము చెప్పినా కదా, అన్నీ మళ్ళీ యాడ్ అవుతాయి. హెచ్ఆర్ఏ, డిఏ అవన్నీ యాడ్ అవుతాయి అనమాట. అలవెన్సెస్ అన్నీ యాడ్ అయ్యి మీకు గ్రాస్ పే వేరే ఉంటుంది. కటింగ్స్ తర్వాత నెట్ పే అనేది వస్తుంది. నెక్స్ట్ దీనికి కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది, డీవీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేటర్ చెప్పినా కదా 319 పోస్ట్ ఉన్నాయి. 7th or 8th, 9th, 10th ఈ 4 క్లాసెస్లో ఎటువంటి క్లాస్ పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ నాట్ అలౌడ్. ఓకేనా. రిటర్న్ ఎగ్జామినేషన్ అండి. రిటర్న్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది పోస్ట్కి తగ్గట్టు ఎగ్జామ్ అనేది లెవెల్ ప్యాటర్న్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, పోస్ట్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు డిగ్రీ లెవెల్ కొంచెం మోడరేట్ లెవెల్, టఫ్ ఉండదండి. ఎగ్జామినేషన్ మాత్రం టఫ్ అయితే అసలుకే ఉండదు, చాలా ఈజీ ఉంటుంది. ఎగ్జామ్ మోడరేట్ లెవెల్లో ఉంటుంది డిగ్రీ క్వాలిఫికేషన్. ఇంటర్ రాగానే కొంచెం ఇంకా ఈజీ అవుతుంది. 10th ఎగ్జామ్, 7th ఎగ్జామ్ ఇంకా చాలా ఈజీ ఉంటాయి ఎగ్జామ్స్. ఓకేనా, ఎటువంటి భయం లేదు, చదువుకోవచ్చు ఈజీగా. దేనికి ఓన్లీ టెక్నికల్ క్వాలిఫికేషన్ కావాలా, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి కావాలా, టైపింగ్కి కావాలా, కాపీస్ట్కి కావాలా. ఓకేనా, టైపింగ్ కాపీస్ట్ అయితే టైపింగ్ 45 words per minute సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అదే స్టెనోగ్రాఫర్ అయితే టైపింగ్తో పాటు షార్ట్ హ్యాండ్ 120 words per minute మీ దగ్గర ఆ కన్సర్న్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఆల్రెడీ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ కూడా ఉండాలి. అదే మీకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ అయినా, షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయినా అన్నీ కండక్ట్ చేస్తారు అనమాట. మిగతా అన్ని పోస్టులకి జస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంటర్వ్యూస్ అనేటివి లేవు. ఓకేనా, గుర్తుపెట్టుకున్నాను. ఓన్లీ 1 single ఎగ్జామినేషన్. చాలా మంచి ఛాన్స్. మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అండి. కంపల్సరీగా జాబ్ వస్తే ఈజీగా మీ లైఫ్ సెటిల్ అవుతుంది. నెక్స్ట్ డేట్స్ గురించి చూసుకుంటే ఎప్పుడు రిలీజ్ అయిందని నోటిఫికేషన్ 19th January రోజు రిలీజ్ అయింది నోటిఫికేషన్. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, అందరు క్యాండిడేట్స్కి. జనరల్ అంటే నార్మల్ అందరు క్యాండిడేట్స్, మనలాగా ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అందరికీ 24th January నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ క్లోజ్ ఎప్పుడు, 13th February అండి. 24th January నుంచి 13th February వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇదే వరకు అంటే నార్మల్ అందరికీ డౌట్ ఉంది, ఇది ఎగ్జామ్స్ కాంట్రాక్ట్ వాళ్ళక, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్, కానీ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కూడా రాసుకోవచ్చండి. కానీ వాళ్ళు కూడా క్వాలిఫై కావాలి. వాళ్ళకి ఏంటంటే మీకన్నా కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రయారిటీ అనేది ఎక్కువ ఇస్తారు. ఆల్రెడీ 2 years దేంట్లో హైకోర్టు కానీ, లీగల్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ, తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో కానీ, జ్యుడిషియల్ మినిస్టర్ సబార్డినేట్ సర్వీసెస్లో కానీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కానీ, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో కానీ, ఈ అన్నిట్లో అవుట్సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే ఎంప్లాయీస్ 2 years వరకు, ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్తో ఉన్నారో వాళ్ళకి మాత్రం, 2 years కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం, అవుట్సోర్సింగ్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేసే వాళ్ళకి మాత్రం సపరేట్ కొంచెం ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద జనరల్ క్యాండిడేట్స్. ఓకేనా. వాళ్ళకి అప్లికేషన్ డేట్ సపరేట్ అండి. మనకి అందరికి జనరల్ క్యాండిడేట్స్కి ఎండ్ అయిపోయినాక వాళ్ళకి 18th February రోజు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్. ఓకేనా, 18th February రోజు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ పనిచేసేటోళ్ళు ఉంటే ఇక్కడ అప్లై చేయొద్దు మీరు, ఎందుకంటే మీరు జనరల్ క్యాండిడేట్స్ కింద కన్సిడర్ అయిపోతారు మళ్ళీ. ఒకవేళ మీకు 2 years కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ దాంట్లో చేసిన వాళ్ళైతే అవుట్సోర్సింగ్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మీరు 18th February నుంచి అప్లికేషన్స్ అనేది చేసుకోవాలి. ఓకేనా. మీకు ఎప్పటిదాకా 5th March వరకు టైం ఉంది. 18th February నుంచి 5th March వరకు మీకు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ, జనరల్ క్యాండిడేట్స్ అందరూ నార్మల్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి 19th January నుంచి 24th January వరకు. ఓకేనా. నెక్స్ట్ అండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎట్లా, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఎవరికి ఉంటుంది, టైపిస్ట్కి, కాపీస్ట్కి ప్లస్ స్టెనో కాకుండా వీళ్ళ ముగ్గురికి, ఈ 3 పోస్టులకు కాకుండా మిగతా అన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఏముంటాయి, మొత్తం 100 questions ఉంటాయండి. టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 60 మార్క్స్ కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్కే ఉంటుంది. ఓకేనా. జనరల్ నాలెడ్జ్ 60 marks, 40 marks ఇస్ ఫర్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్కి 40 marks ఉంటుంది, జనరల్ నాలెడ్జ్కి 60 marks ఉంటుంది. మీకు కంప్లీట్ సిలబస్ ఏమేం కవర్గా చేయాలా, ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తే కంప్లీట్ సిలబస్ నేను సపరేట్ వీడియోలో చేస్తాను మీకు. ఆ సోర్సెస్ ఎక్కడి నుంచి చూసుకోవాలి అవన్నీ చెప్తాను మీకు.
మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం, జస్ట్ ఇంకొక 1 వీక్. ఇది ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని కంప్లీట్ ఈ జాబ్ నోటిఫికేషన్ ఎండ్ అయ్యే వరకు వీడియోస్ అనేది పెడతానే ఉంటాం మీ గైడెన్స్ కోసం. మొత్తం జనరల్ నాలెడ్జ్ ఎంత అండి? 60 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్. నెగిటివ్ మార్కింగ్ లేదు, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, ఓకేనా? మీరు మంచిగా ఎన్నన్నా అటెంప్ట్ చేసుకోవచ్చు, తెలియకుండా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఒక క్వశ్చన్ 1 మార్క్, మొత్తం 100 మార్క్స్, 2 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఓకేనా? 2 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్. జనరల్ నాలెడ్జ్ పేపర్ వచ్చేసి 2 లాంగ్వేజెస్లో ఉంటుందండి, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట, ఓకేనా? ఆ 40 క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఈ జనరల్ నాలెడ్జ్ మాత్రం తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో బైలింగ్వల్ ఉంటుంది అనమాట క్వశ్చన్ పేపర్. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 40% రావాలండి. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఓసీకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి. బీసీకి అయితే 35 మార్క్స్, 35%. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి 30% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, ఓకేనా? ఒకటేం గుర్తుపెట్టుకోండి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో యు ఆర్ సేఫ్, మీరు ఎన్నన్నా అటెంప్ట్ చేసుకోవచ్చు, తెలియకుండా మీరు గెస్ చేసి అటెంప్ట్ అనేది చేయొచ్చు. మీకు ఒకవేళ కంప్లీట్ జనరల్ నాలెడ్జ్ 60 మార్క్స్కి కోర్స్ కావాలనుకుంటే ఆల్రెడీ నేను కోర్స్ లాంచ్ చేశాను అండి. దిస్ ఈజ్ అ 1 స్టాప్ సొల్యూషన్ ఫర్ జీకే. కంప్లీట్ ఎటువంటి ఎగ్జామ్ అయినా ఇందులో నుంచి వచ్చేలా ఎన్సీఆర్టీస్ త్రూ స్టాండర్డ్ బుక్స్, ఏదైతే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయో అన్ని స్టాండర్డ్ బుక్స్ కంపైల్ చేసి మీకోసం ఇన్ డీటెయిల్గా విత్ సిలబస్ అన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ జియోగ్రఫీ స్టార్ట్ చేశాను, ఇంకా రేపు ఎల్లుండి నుంచి బయాలజీ ప్లస్ ఏన్షియంట్ హిస్టరీ 2 స్టార్ట్ చేస్తున్నాను. అన్ని లైన్గా నడుస్తాయి అనమాట, 1 by 1, ఓకేనా? బై April 15th కోర్స్ విల్ బి కంప్లీటెడ్. కోర్స్ కంప్లీట్గా మీ జీకే ఫౌండేషన్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. జస్ట్ 799 రూపీస్ కండి, ఓకేనా? మీ కంప్లీట్ 60 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి, ఓకేనా? 60 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. జస్ట్ 799కే ఈ మొత్తం కంప్లీట్ ఫౌండేషన్ కోర్స్ అనేది జీకేది విత్ పిక్చర్స్ అండి, విత్ కంప్లీట్ కలర్ఫుల్ నోట్స్ అండ్ విత్ పిక్చర్స్. ఈజీగా పిక్చర్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు నోట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను నేను. ఇలా కలర్ఫుల్ నోట్స్ విత్ పిక్చర్స్ అనేది ఉంటుందండి. ఇది 3rd చాప్టర్ ఆఫ్ జాగ్రఫీ సిరీస్. ఇట్లా కలర్ఫుల్ ఫొటోస్తోని, కలర్ఫుల్ పిక్చర్స్తోని, కలర్ఫుల్ ఫొటోస్తోని మీకు ఈజీగా మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. విత్ వీడియో లెక్చర్స్ ఉంటుంది పీడిఎఫ్తో పాటు. ఈ వీడియో లెక్చర్ కాగానే ఈ పీడిఎఫే మీకు అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే కంప్లీట్ 60 మార్క్స్ కోర్స్ అండి ఇది. అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయితే ఈజీగా మీరు తీసుకోవచ్చు, ఓకేనా? దిస్ ఈజ్ ద పీడిఎఫ్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి వచ్చేస్తే ఎగ్జామినేషన్ ఫీజు అనేది బీసీ ఓసీస్లకి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, బీసీ క్యాండిడేట్స్కి 600 అండి, ఓకేనా? ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 400, ఓకేనా? నెక్స్ట్ ఇది మళ్ళీ ఆన్లైన్ పే చేయాలండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్, అప్లికేషన్ కూడా ఆన్లైనే, మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఆన్లైనే. మళ్ళీ వన్స్ పేమెంట్ అయినాక రీఫండ్ అనేది ఉండదండి, ఓకేనా? వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయినాక రీఫండ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంకోటండి జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్, మీకు ఒకవేళ కోర్స్ కావాలి అనుకుంటే యాప్ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ ప్లే స్టోర్లో యాప్ ఉంది, ఆండ్రాయిడ్ యాప్. లేకపోతే వెబ్సైట్ కూడా ఉంది, telanganachampionsacademy.com. అందులో కోర్సెస్లోకి వెళ్తే మీకు ఈ కోర్స్ అనేది కనిపిస్తుంది, జీకే ఫౌండేషన్ కోర్స్, ఓకేనా? నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ స్టేటస్. ఇది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా, లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరని చెప్తాను, ఇప్పుడు క్లియర్ చేస్తాను మీకు. లోకల్ క్యాండిడేట్ అంటే మీరు ఒకవేళ 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఒకే డిస్టిక్లో ఈ 4 years కనుక చదివితే 4th, 5th, 6th, 7th, 4th, 5th, 6th, 7th ఒకే డిస్టిక్లో చదివితే అప్పుడు మీరు ఆ డిస్టిక్కి మాత్రమే లోకల్ క్యాండిడేట్, ఓకేనా? లోకల్ క్యాండిడేట్ మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుందాం, నిజామాబాద్లో నేను 4th to 7th చదివినా అనుకోండి, అప్పుడు నేను లోకల్ క్యాండిడేట్ దేనికి, నిజామాబాద్ డిస్టిక్కి మాత్రమే, ఓకేనా? వేరే ఏ డిస్టిక్ అప్లై చేసినా నేను నాన్ లోకల్ అవుతా, ఓకేనా? ఒకవేళ నేను 4th to 7th 2 డిస్టిక్లో చదివినా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్లో 4th, 5th చదివినా ప్లస్ హైదరాబాద్లో 6th, 7th చదివినా అనుకోండి, అప్పుడు దేన్ని కన్సిడర్ చేస్తారంటే అప్పుడు 1st క్లాస్ నుంచి 7th క్లాస్ కన్సిడర్ చేస్తారు, ఓకేనా? 1st క్లాస్ నుంచి 7th క్లాస్ ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తారండి. 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ ఏ డిస్టిక్లో చదివితే అది లోకల్ డిస్టిక్ అనమాట.
ఒకవేళ ఆ 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదివితే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ తీసుకుంటారు కన్సిడరేషన్లోకి. అప్పుడు ఏం చూస్తారంటే ఇప్పుడు 6th 7th మాత్రమే నేను హైదరాబాద్లో చదివినా కదా, ఈ ముందు క్లాసెస్ ఎక్కడైతే చదివినో ఫస్ట్ క్లాస్ నిజామాబాద్, సెకండ్ నిజామాబాద్, థర్డ్ నిజామాబాద్, 4th ఫర్ సపోజ్ వరంగల్ చదివిన, 5th కరీంనగర్ చదివిన. ఓకేనా, డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో చదివినా అనుకోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ నిజామాబాద్లో చదివిన, 4th 5th ఒక 4th ఏమో వరంగల్, 5th ఏమో కరీంనగర్, 6th 7th హైదరాబాద్లో చదివినా అనుకోండి. అప్పుడు ఏం చూస్తారంటే ఎక్కడైతే మ్యాక్సిమం ఇయర్స్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివినానో అది కన్సిడర్ చేస్తారు లోకల్ క్యాండిడేట్. ఇక్కడ మ్యాక్సిమం ఏ డిస్ట్రిక్ట్లో చదివినా అండి, నిజామాబాద్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 years నిజామాబాద్లో చదివినా కాబట్టి నిజామాబాద్ విల్ బి మై లోకల్ డిస్ట్రిక్ట్. ఓకేనా, ఇక్కడ ఓన్లీ వన్ ఇయర్ చదివిన, ఇక్కడ 1 year చదివిన, ఇక్కడ హైదరాబాద్లో 2 years చదివిన. సో నేను నిజామాబాద్లో 3 years ఎక్కువ ఇయర్స్ చదివినా కాబట్టి వేరెవర్ ఎక్కువ చదివిన ఇయర్స్ ఉంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ మనకి లోకల్ క్యాండిడేట్ అవుతుంది, లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. మనం అక్కడ ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే లోకల్ క్యాండిడేట్. ఓకేనా, ఒకవేళ నేను నిజామాబాద్లో ఉన్నా, నేను హైదరాబాద్కి అప్లై చేసుకున్నాను అనుకో, అప్పుడు హైదరాబాద్లో అప్లై చేసుకుంటే అప్పుడు నాన్ లోకల్ కింద కన్సిడర్ అవుతాను, నాన్ లోకల్. ఓకేనా, ఓన్లీ నేను నిజామాబాద్కి మాత్రమే లోకల్ క్యాండిడేట్, మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్కి నాన్ లోకల్. ఇంకొక కేసు ఉంటుంది, అసలు నేను మొత్తంకే చదవలే, ఏం చదవలే, కానీ 10th క్లాస్ మాత్రం ఓపెన్లో రాసిన, ఫస్ట్ నుంచి 9th దాకా ఏం చదవలే, క్లాసెస్ ఏం చదవలే, 10th మాత్రం ఓపెన్గా రాసిన. అట్లా రాస్తారండి కొంతమంది. ఇప్పుడు ఇంకా 46 years ఉన్నాయి కాబట్టి ఏజ్ లిమిట్, ఇంకా కొంతమంది ఉంటారు అట్లా ఓన్లీ 10th ఓపెన్లో చేసిన వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ క్వాలిఫికేషన్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే లోకల్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది మన డిస్ట్రిక్ట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ తహసీల్దార్ నుంచి ఆ కన్సర్న్డ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అంటే 7 years కన్సిక్యూటివ్గా 7 years ఆ డిస్ట్రిక్ట్లో ఉండాలన్నమాట. ఏ డిస్ట్రిక్ట్లో అయితే 7 years ఉంటామో ఆ 7 yearsలో ఉన్న డిస్ట్రిక్ట్నే మనకి లోకల్ డిస్ట్రిక్ట్గా కన్సిడర్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఈ రెసిడెన్స్ అనేది మాత్రం ఓన్లీ ఎవరైతే చదవలేరో, ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవో, ఓన్లీ 10th ఓపెన్గా చేశారో వాళ్ళ కోసం మాత్రమే ఈ లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. ఓకేనా, మిగతా వాళ్ళకి మొత్తం నేను ఇందాక చెప్పినా కదా 1 to 4th to 7th క్లాస్ కన్సిడర్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత ఇందులో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదివితే అప్పుడు 1st to 7th కన్సిడర్ చేస్తారు. ఓకేనా, మొత్తం దాని గురించి అండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం చేసుకుంటున్నా. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్. ఏం డాక్యుమెంట్స్ కావాలా, ఫస్ట్ మీకు ఏముంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయినాక మళ్ళీ వేరే టైపిస్ట్కి కానీ, కాపీస్ట్ కానీ, ఇంకా స్టెనోకి కానీ ఏం టెస్ట్ ఉంటాయి, దీనికి ఏమో టైపింగ్ టెస్ట్ ఉంటాయి, టైపిస్ట్కి, స్టెనోకి మాత్రం టైపింగ్తో పాటు ఇంకేముంటుంది, టైపింగ్తో పాటు షార్ట్ హ్యాండ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ వీళ్ళకి ఈ ఎగ్జామ్స్ అండ్ వేరే వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి తీసుకోవాలి ఇక్కడ ఉంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని అకాడమిక్స్ది, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే మీ డిగ్రీ, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మార్క్స్ లిస్ట్, పాస్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్. టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఈ కాపీస్ట్, టైపిస్ట్, ఈ స్టెనో వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పాస్ అయిన సర్టిఫికేట్స్, టైపింగ్ సర్టిఫికేట్, స్టెనో సర్టిఫికేట్, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అందరికీ కమ్యూనిటీకి సర్టిఫికేట్ కావాలి. ఓకేనా, ఎవరికి ఎస్సీస్కి, ఎస్టీస్కి, బీసీస్కి, ఓసీస్కి అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ కూడా సర్టిఫికేట్ అనేది సపరేట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది కావాలి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మెడికల్ బోర్డు నుంచి తీసుకురావాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, ఆర్మీలో పనిచేసిన వాళ్ళైనా, నేవీలో పనిచేసిన వాళ్ళైనా, మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట, డిశ్చార్జ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి బీసీస్, ఎస్సీస్ సర్టిఫికేట్స్ మస్ట్ క్లియర్లీ మెన్షన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్. బీసీ, ఎస్టీ సర్టిఫికేట్స్లో కంపల్సరీగా బీసీబీ, బీసీసీ, బీసీడి, ఎస్సీ గ్రేడ్ 1, SC2, SC3 అట్లా ఉంటాయి కదా క్లాసిఫికేషన్స్, కంపల్సరీగా మెన్షన్ చేసి ఉండాలి. ఓకేనా, ప్లస్
2 sets of photocopies of all the certificates. 2 sets మీకు 2 sets అంటే అవన్నీ సర్టిఫికేట్స్ ఏదైతే మీరు తీసుకొస్తారో 2 జిరాక్స్ కాపీస్, 2 sets అంటే జిరాక్స్ కాపీస్ గజిటెడ్ ఆఫీసర్తోని సైన్ చేయించి తీసుకురావాలి. ఓకేనా. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం పడుతుంది? ఆల్రెడీ అప్లికేషన్లో నేను ఎంప్లాయీగా ఉన్న వేరే దానికి ఆల్రెడీ నేను ఎంప్లాయీగా పనిచేస్తున్నా, కానీ నేను మీకు అప్లై చేస్తున్నా అనే వాళ్ళకి హైకోర్టు అప్పుడు వచ్చారు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ వేరే దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తే కంపల్సరీగా అక్కడ ఆ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎక్కడైతే మీరు ఎగ్జిస్టింగ్గా పనిచేస్తున్నారో అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఎన్ఓసి అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా. ఇది రిక్వైర్డ్ అండి, నాట్ రిక్వైర్డ్ కాదు, సారీ, ఇది రిక్వైర్డ్. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ పబ్లిషింగ్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బి క్వాలిఫై ఒరిజినల్. దీని తర్వాత ఏమవుతుంది? దీని తర్వాత ఫస్ట్ ఏముంటుంది? రిటర్న్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మాత్రం ఈ జిరాక్సెస్ ఏం అవసరం లేదు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుపోవాలి వెరిఫికేషన్కి. ఓకేనా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తీసుకుపోవాలి. ఏ వెరిఫికేషన్ డేట్ అనేది ఇస్తారు మీకు. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ రోజు వెళ్ళి అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేస్తే మీకు తర్వాత ఒక 15 to 20 days తర్వాత మీకు పోస్టింగ్స్ అనేది ఇస్తారు. ఓకేనా. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ మనకు పోస్ట్ ఉన్నాయి కదా, ఆ పోస్టింగ్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ జాబ్ వచ్చిన వాళ్ళకండి ఇది డిపాజిట్ అండి. సెక్యూరిటీ డిపాజిట్ దేనికి? ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళతోని జస్ట్ 10,000 రూపీస్ యొక్క డిపాజిట్ తీసుకొని పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. ఓకేనా. మళ్ళీ మీరు ఎప్పుడైతే రిజైన్ చేస్తారో ఆ రిజిగ్నేషన్ రోజు మళ్ళీ మీ 10,000 మీకు ఇచ్చేస్తారు. జస్ట్ యాజ్ ఎ సెక్యూరిటీ వాళ్ళు డిపాజిట్ అనేది పెట్టుకుంటారు అనమాట మీ దగ్గర నుంచి. ఓకేనా. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అండి. నెక్స్ట్ ఒకవేళ ఈ కోర్సు మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఉంది, మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మొత్తం ఏమేమి కవర్ చేసినామని ఇప్పటిదాకా మనం వేకెన్సీస్ గురించి చూసినాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినాం, పే స్కేల్ చూసినాం. దీంట్లో మీకు చెప్పాను కదా, పే స్కేల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 24,000 ఎంత ఉంది? దీని బేసిక్ పే 24,280 ఉంది. జూనియర్ అసిస్టెంట్ అనుకుందాం, జూనియర్ అసిస్టెంట్కి 24,280 అనేది బేసిక్ పే ఉంది. ఎవ్రీ ఇయర్ మీకు ఫస్ట్ ఇయర్ ఏమో 950 యాడ్ అవుతుంది, మళ్ళీ సెకండ్ ఇయర్ 1,050 యాడ్ అవుతుంది. అట్లా ఎవ్రీ ఇయర్ మీరు యాడ్ అవుతా పోయి మీకు ఎంతవరకు అవుతుంది రిటైర్మెంట్ వరకు ఈ 72,850 ఏదైతే ఉందో అక్కడ దాకా వస్తుంది అనమాట మీ బేసిక్ పే. ఒకవేళ అదే పోస్ట్లో ఉంటే ఇప్పుడు మీకు 24,280 అనేది బేసిక్ పే ఉంది కదా, ఇది శాలరీ కాదు. దీంతో పాటు 50% అనేది మీకు ఇప్పుడు డిఏ నడుస్తుంది, ఆ డిఏ వస్తుంది, దాంతోపాటు హెచ్ఆర్ఏ వస్తుంది, ప్లస్ సమ్ అదర్ అలవెన్సెస్ వస్తుంది. ఓకేనా. అవంతా కలిపి అప్రాక్సిమేట్గా మీకు 40K అనేది మీ గ్రాస్ పే అండి. ఇప్పుడు నార్మల్గా అందరూ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. 70,000 ఇది 60,000 జాబ్స్, 60,000 అమౌంట్ శాలరీ వస్తుంది, 70,000 వస్తుంది అంటున్నారు. కానీ అది కాదండి. 40,000 అనేది అప్రాక్సిమేట్ 40,000 అనేది గ్రాస్ పే వస్తుంది. దాని తర్వాత దీంట్లో కటింగ్స్ ఉంటాయి. పెన్షన్కి సిపిఎస్ అంటారు, సిపిఎస్ కటింగ్స్ ఉంటాయి, వేరే కొన్ని కటింగ్స్ ఉంటాయి. ఆ కటింగ్స్ తర్వాత మీకు ఇన్ హ్యాండ్ వచ్చేది 35,000 to 36,000 అండి. ఓకేనా. చేతికి మీకు వచ్చేది 35,000 నుంచి 36,000 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ప్రతి ఒక్క దానికి మీరు ఎట్లా అంటే బేసిక్ పే పైన ఈ 36,000 అంటే ఎంత? అప్రాక్సిమేట్గా 50% కదా, 24,000 ఇది అనుకుంటే బేసిక్ పే. ఇంకొక దీంట్లో 50% అంటే 12,000. ఓకేనా. మొత్తం 36,000. మీరు ఏమైంది అనుకోవాలంటే బేసిక్ పే పైన ఒక 50% మనకి చేతికి వచ్చే శాలరీ అని అనుకోవాలి. ఓకేనా. బేసిక్ పే పైన 50% అంటే 12,000. ఇక్కడ 36,000 వస్తుంది కదా, బేసిక్ పే 24,000 అంటే 12,000 యాడ్ చేసుకోండి. అది చేతికి వచ్చే శాలరీ. దానికన్నా ఒక 4-5,000 మీకు గ్రాస్ శాలరీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సేమ్ వైస్ వర్సా లైక్ వైజ్ దీనికి కూడా. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ 32,000 ఉంది కదా, స్టెనోగ్రాఫర్కి 32,000 ఉంది. దీనికి 50% ఎంత? 16,000 అనుకోండి. మొత్తం ఎంత? 48,000 వీళ్ళకి చేతికి వస్తుంది ఇన్ హ్యాండ్ శాలరీ అంటే నెట్ శాలరీ. ఇంకొక 5,000 to 6,000 వీళ్ళకి బేసిక్ పే ఎక్కువ ఉంది కాబట్టి 5,000 to 6,000 యాడ్ చేసుకుంటే 54 నుంచి 55,000 వరకు వీళ్ళకి గ్రాస్ పే అనేది ఉంటుంది, గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. ఓకేనా.
కంప్లీట్ శాలరీ డీటెయిల్స్ వేరే వీడియోలో చేస్తానండి. ఎగ్జాక్ట్ శాలరీస్ మీకు ఎంత వస్తే క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్. నెక్స్ట్ చూసుకుంటే పే స్కేల్ అయిపోయింది. టెక్నికల్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా మీకు. టెక్నికల్ క్వాలిఫికేషన్లో 2 ఉంటాయండి. ఒకటేమో టైపింగ్ది, ఇంకోటేమో షార్ట్ హ్యాండ్. అది ఎక్కడ చేయొచ్చు అని చెప్పిన SB TET అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఇయర్ ఛాన్స్ లేదండి. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే జనవరిలో వస్తుంది, ప్లస్ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ అయిపోయింది, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది. మీకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ జూలైలో పడ్డ నోటిఫికేషన్ కూడా మీకు యూస్ఫుల్ ఉండదు. ఓకేనా? డైరెక్ట్ ఓన్లీ ఇప్పటిదాకా ఉన్న టైపిస్ట్, కాపీస్ట్ ఎవరికైతే ఇప్పటిదాకా సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి చూసినా కానీ 18 నుంచి 46 ఇయర్స్ వరకు. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి చాలామందికి డౌట్ ఉందండి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి కూడా సర్టిఫికేట్స్ అనేది అవసరం లేదు. ఓకేనా? సర్టిఫికేట్ అనేది అసలుకే అవసరం లేదు. ఓన్లీ జస్ట్ మీకు ఎక్సెల్ కొంచెం, వర్డ్ కొంచెం, పవర్ పాయింట్ కొంచెం వచ్చి ఉండాలి అంతే. మీకు సర్టిఫికేట్స్ మాత్రం ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అంటే ఉంది అంతే. ఓకేనా? మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు జస్ట్ మీరు ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ చూసినాం. లొకేషన్ ఆఫ్ ద జాబ్ అండి. జాబ్ యొక్క లొకేషన్ ఆ కన్సర్న్ మీరు ఏదైతే డిస్టిక్ అప్లై చేస్తారో, నిజామాబాద్ అప్లై చేస్తే నిజామాబాద్లోనే ఉంటుంది. ఓకేనా? నిజామాబాద్లో మొత్తం నిజామాబాద్లో ఎంత, ఇప్పుడు నార్మల్గా నిజామాబాద్, కామారెడ్డి 2 ఉన్నాయి కదా. నిజామాబాద్ ఎక్కడైతే ఏరియా ఆఫ్ ఆపరేషన్ నిజామాబాద్ ఎక్కడుందో, ఎంత దూరం అవుతుందో ఆ 50 to 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏదైతే కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్స్లో మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా? ఓన్లీ నిజామాబాదే రాదు. లైక్ వైజ్ కామారెడ్డిలో మేబీ ఒకటే కోర్టు ఉండొచ్చు, డిస్టిక్ కోర్టు, లేకపోతే సపరేట్ ఫ్యామిలీ కోర్ట్ సపరేట్ ఉండొచ్చు, ఇంకా ఎక్సైజ్ కోర్ట్ సపరేట్ ఉండొచ్చు, ఇంకా వేరే డిస్టిక్లో వేరే ఉండొచ్చు, అంటే వేరే ప్లేస్లో వేరే దగ్గర ఉండొచ్చు వేరే కోర్ట్స్, పాక్సో కోర్ట్స్ ఉండొచ్చు, సపరేట్గా ఉంటాయి. అట్లా మీరు ఏం గుర్తుపెట్టుకోండి, 50 to 60 కిలోమీటర్స్ ఏదైతే మీ డిస్టిక్ రేంజ్ ఉందో ఆ రేంజ్లో మాత్రమే మీకు అక్కడ ఉన్న కోర్ట్స్లో మాత్రమే మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా? వేరే డిస్టిక్కి దాటి వెళ్ళరు మీరు. ఓకేనా? నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ చూసుకుంటే వర్కింగ్ అవర్స్ అనేది 10:30 అండి. 10:30 to 5 మధ్యలో 1:30 to 2:30 అనేది లంచ్ టైం. మంచి వర్కింగ్ అవర్స్. ఓన్లీ 5.5 hours ఆఫ్ వర్క్ ఉంటుంది. 5 hours 30 minutes. ఓకేనా? 10:30 to 10:30, 11:30, 12:30, 1:30 4 hours ఇక్కడ, ప్లస్ 2:30 నుంచి 5 2.5 hours, సారీ 6.5 hours అండి. సారీ 5.5 hours ఎందుకంటే 10:30 కౌంట్ కాదు. 11:30, 12:30, 1:30 ఇక్కడ 3 hours, ఇక్కడ 2.5 hours, మొత్తం 5.5 hours మీకు వర్క్ అనేది ఉంటుంది. చాలా మంచి పోస్ట్ ఇది. ఒకవేళ మీకు జాబ్ వస్తే మాత్రం కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోండి. ఓకేనా? నెక్స్ట్ అండి లోకల్ క్యాండిడేట్ ఎవరిని మీకు ఆల్రెడీ చెప్పినా కదా, లోకల్ క్యాండిడేట్ గురించి క్లియర్గా. మల్టిపుల్ అప్లికేషన్స్ మల్టిపుల్ పేమెంట్ చేసుకోవచ్చా అని చెప్పారు చాలామందికి ఇదే డౌట్ ఉంది. ఒకటే పోస్ట్కి 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. ఒకటేమో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అప్లై చేసుకోవచ్చా అని, ఇంకేమో మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చా అని. ఇదేంది మల్టిపుల్ డిస్ట్రిక్ట్ సింగిల్ పోస్ట్. ఓకేనా? మల్టిపుల్ డిస్ట్రిక్ట్ సింగిల్ పోస్ట్. ఇదేమో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ సింగిల్ పోస్ట్ అని ఉండొచ్చు, సారీ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్. ఇది మల్టిపుల్ పోస్ట్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్. ఈ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ సింగిల్ పోస్ట్, ఒకవేళ నేను జూనియర్ అసిస్టెంట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. జూనియర్ అసిస్టెంట్ నాకు నిజామాబాద్లో ఉంది, కామారెడ్డిలో ఉన్నాయి, సపరేట్ హైదరాబాద్, వరంగల్ ఇట్లా ఉన్నాయి అనుకోండి. నేను ఇక్కడ అప్లై చేసినప్పుడు కూడా 600 పే చేయాలి. యాజ్ ఐఎమ్ ఓబీసీ క్యాండిడేట్, నేను ఓబీసీ క్యాండిడేట్ అయితే 600. ఒకవేళ SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏంటి 400. ఓకేనా? OC అయినా 600. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ నేను నిజామాబాద్ అప్లై చేస్తున్నాను అనుకోండి, 600 ఇక్కడ పే చేయాలా. కామారెడ్డి అప్లై చేస్తే ఇక్కడ 600 పే చేయాలా. హైదరాబాద్ అప్లై చేస్తే ఇక్కడ 600 పే చేయాలా. వేరే వరంగల్, కరీంనగర్ ఎక్కడైనా అప్లై చేస్తే ఇక్కడ 600 పే చేయాలి. మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి సింగిల్ పోస్ట్ అప్లై చేస్తున్నా కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్కి మనం సపరేట్గా 600 అనేది పే చేసుకోవాలి.
ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మాత్రమే నేను లోకల్ క్యాండిడేట్ అండి. ఓకేనా, రిజర్వేషన్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మాత్రమే నేను లోకల్ క్యాండిడేట్. అంటే 95% ఆఫ్ పోస్ట్స్ అనేది నాకు ఇక్కడ నాకే ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం నేను నాన్ లోకల్ అయిపోతా. ఓకేనా, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో నేను అప్లై చేస్తే నేను ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తా. అప్పుడు ఏమవుతుంది, ఈ నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తున్నా కాబట్టి నేను 5% పోస్ట్లోనే రావాలి, నాకు టాప్లో రావాలా. ఓకేనా, టాప్లో రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సెకండ్ కేటగిరీ ఏముండే, మల్టిపుల్ డిస్ట్రిక్ట్, ఇంకోటి వచ్చేసి సెకండ్ది సింగిల్ డిస్ట్రిక్ట్ మల్టిపుల్ పోస్ట్. ఓకేనా, మల్టిపుల్ పోస్ట్. ఇప్పుడు నేను నిజామాబాద్లో నా డిస్ట్రిక్ట్ అనుకోండి, నిజామాబాద్లో పడ్డ ప్రతి ఒక్క ఎలిజిబుల్ పోస్ట్కి, ఇప్పుడు నేను డిగ్రీ చేసినా అనుకోండి, నేను డిగ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క పోస్ట్కి నేను అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ప్రాసెస్ సర్వర్కి చేసుకోవచ్చు, జూనియర్ అసిస్టెంట్కి చేసుకోవచ్చు, ఎగ్జామినర్కి చేసుకోవచ్చు, ఇంకా స్టెనోగ్రఫీ నా దగ్గర షార్ట్ హ్యాండ్ ఉంటే స్టెనోగ్రఫీ చేసుకోవచ్చు, టైపింగ్ క్వాలిఫై ఉంటే టైపింగ్ టెస్ట్ టైపిస్ట్గా అప్లై చేసుకోవచ్చు, కాపీస్ట్గా చేసుకోవచ్చు, ప్రతి దానికి చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటాయి. ప్రతి దానికి సపరేట్ ఫీజు, మళ్ళీ ఇక్కడ 600, ఇక్కడ 600, ఇక్కడ 600, ఇక్కడ 600, ప్రతి ఒక్క దానికి సపరేట్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ దాంట్లో ఏం చూసినాం మనం, సింగిల్ పోస్ట్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్. ఓకేనా, ఇక్కడ కూడా ఏంది, సింగిల్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్కి మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తే నిజామాబాద్లో చేసిన ప్లస్ వేరే వరంగల్, కరీంనగర్, వేరే దగ్గర ఆదిలాబాద్ ఎక్కడ చేసినా, ఇక్కడ చేసిన 600, ఇక్కడ చేసిన 600, ఎట్లా చేసినా మీకు వేరే అప్లై చేస్తున్నారంటే మీకు కంపల్సరీగా 600 ఆర్ ఎస్సీఎస్టీస్కి అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి అయితే 400 కంపల్సరీ అండి. సింగిల్ డిస్ట్రిక్ట్లో మల్టిపుల్ పోస్ట్కి చేసినా 600 సపరేట్గా పే చేయాలి. సింగిల్ పోస్ట్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో చేసినా కూడా అక్కడ కూడా 600 కంపల్సరీగా డిస్ట్రిక్ట్ వైజ్ పే చేయాలి. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ అండి, ఓన్లీ థింగ్ ఈజ్ మీకు రిజర్వేషన్ అనేది ఇక్కడ కంప్లీట్గా ఉంటుంది. ఓకేనా, సింగిల్ డిస్ట్రిక్ట్లోనే మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేస్తారు కాబట్టి ఇక్కడ కంప్లీట్ రిజర్వేషన్ 95% ఆఫ్ పోస్ట్ మీకే ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో చేస్తారు కాబట్టి మీ డిస్ట్రిక్ట్లో మాత్రమే 95% పోస్ట్ ఉంటాయి, వేరే డిస్ట్రిక్ట్లో మీరు టాప్లో రావాలి. ఓసీలో ఓపెన్ కేటగిరీలో 5% పోస్ట్లో రావాలి. కొన్ని కమెంట్స్ వచ్చినాయి నాకు, మెసేజ్ కూడా చేస్తారు, ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా అని. చేయొచ్చు అండి, కానీ మీరు 5% టాప్ కేటగిరీలోకి రావాలన్నమాట. ఓకేనా, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఏ డిస్ట్రిక్ట్ కూడా మీకు నాన్ లోకల్ కిందకే వస్తుంది కాబట్టి ఏ దానికి అప్లై చేసినా మీరు టాప్ 5%లోనే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కామెడీ పార్ట్ ఏంటంటే, మీకు ఒక డిస్ట్రిక్ట్లో 20 పోస్టులు ఉన్నాయి, మీరు నాన్ లోకల్ కేటగిరీ అయితే మీరు మినిమం 20 ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకేనా, 20 పోస్ట్ ఉంటేనే మీకు నాన్ లోకల్ 5% కదా, అప్పుడే మీకు 1 పోస్ట్ మీకు ఎలిజిబుల్ ఉంటుంది. ఒకవేళ 20 కన్నా తక్కువ ఉంటే పోస్ట్ మీకు అక్కడ ఆ 1 పోస్ట్ కూడా ఉండదు అనమాట. 5% దాంట్లో 1 పోస్ట్ కూడా రాదు. మినిమం మీరు ఏం చూసుకోవాలా, వేరే డిస్ట్రిక్ట్స్ అప్లై చేసినా లేకపోతే ఏపీ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసినా ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్కి ఆ కన్సర్న్ పోస్ట్కి 20 పోస్ట్ మినిమం ఉన్నాయా చూసుకోవాలి. ఎందులో, ఓపెన్ కేటగిరీలో, ఓసీలో. ఓకేనా, ఓపెన్ కేటగిరీలో మినిమం 20 పోస్ట్ ఉండాలి. అప్పుడే మీకు ఆ 5%లో 1 పోస్ట్ అనేది మీకు అలొకేట్ చేస్తారు. ఓకేనా, అది మల్టిపుల్ పేమెంట్స్, మల్టిపుల్ అప్లికేషన్ చూసినాం కదా ఇందాక. ఆల్రెడీ టెక్నికల్ ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పటిదాకా ఎవరి దగ్గర అయితే ఈ టెక్నికల్ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో, టైపింగ్ సర్టిఫికేట్ కానీ ప్లస్ స్టెనోకి అయితే టైపింగ్తో పాటు షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కానీ వాళ్ళు ఈ టైపిస్ట్కి, కాపీస్ట్కి ప్లస్ స్టెనోకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది ఎస్బీ టెట్ ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తుంది, జనవరిలో ఇంకా జూలైలో. మీ ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదండి, మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎగ్జిస్టింగ్ టైపింగ్ సర్టిఫికేట్ కానీ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్, ఇదేమో టైపింగ్ ఏమో 45 words per minute ఉండాలి, షార్ట్ హ్యాండ్ ఏమో 120 words per minute సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటేనే మీరు ఎలిజిబుల్ అనమాట. టైపిస్ట్కి, కాపీస్ట్కి ఇంకా స్టెనోకి. మిగతా అన్ని వేరే దానికి
మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి, ఆల్ అబౌట్ ద డీటెయిల్స్. ఒకవేళ మీకు ఈ కోర్సు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ యాప్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తే మీకు ఆండ్రాయిడ్ యాప్ ఉంది ప్లే స్టోర్లో, తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ పేరుతోని. ఒకవేళ యాపిల్ ఐఫోన్ యూజ్ చేస్తే, లేకపోతే iOS మొబైల్ యూజర్స్ అయితే మీరు తెలంగాణ ఛాంపియన్స్ academy.com వెబ్సైట్ ఉంది. ఇది అందరికండి, ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ ఎవరైనా మీరు ఈ వెబ్సైట్ త్రూ మీరు యాక్సెస్ చేయొచ్చు ఆ కోర్స్ని. ఓన్లీ $799. కంప్లీట్ 7 సబ్జెక్ట్స్ విల్ బి కవర్డ్ అండి. ఏవేవి అవి? హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా, కంప్లీట్గా 7 సబ్జెక్ట్స్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ కవర్డ్ విత్ పిక్చర్స్ అండి. మీకు ఇందాక చూపించిన వీడియోలో విత్ పిక్చర్స్ కవర్ అయితే ఈజీగా విత్ మై ఎక్స్ప్లెనేషన్ యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామ్. ఓకేనా, కంప్లీట్గా 60 మార్క్స్ మీ చేతిలో ఉంటాయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.